సంఘానికి రావడం వెళ్ళడం కాదు, సంఘం నిమిత్తమై నీ వంతు బాధ్యత కూడా ఇక్కడ ప్రదర్శించవలసినటువంటి వ్యక్తి అయినా. ఎందుకు? ఒక లూదియా నమ్మకంగా నిలబడిన దానిని బట్టి ఆమె ద్వారా అక్కడ సంఘం స్థాపించబడ్డది. ఆమె చేసిన విధేయత కలిగినటువంటి ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలను కావచ్చు, ఎన్నో కుటుంబాలను కావచ్చు ప్రేరేపించి, ఆమె అలా ప్రేరేపించి ఒక సంఘంగా ఏర్పాట్లోనికి నడిపించడానికి ఒక ఘనమైన పాత్రగా తను పోషించింది. ఆమె పేరు లూదియా. లూదియాల పేరు కనిపెడుతుందో తెలుసా? దివిటి, వెలిగించే, మార్గాన్ని చూపించే. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క పేరు ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు మార్గదర్శకంగా మారిపోవాలి. ఇతరులకు మార్గాన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆమె కొరకు ఇంకొక సాక్ష్యం ఏమని చెప్పబడ్డది తెలుసా? తనతో పాటు తన ఇంటి వారందరికీ కూడా బాప్తిజం ఇచ్చేలాగున తన ప్రవర్తన అంతా విశ్వాసంతో కూడిందై ఉన్నది. తన ద్వారా తన కుటుంబానికి ఏం కలిగింది? రక్షణ. కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు. ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారా? నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ కలిగిందా? ఒకసారి నువ్వు పరీక్షించుకో, నువ్వు పరిశోధించుకో. నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నదో నీకు ఎవరు చెప్పవలసిన పని లేదు. నీకు దేవుని పైన ఉన్న నమ్మకం, నీకు దేవుని పైన ఉన్న విశ్వాసం ఈ లోకంలో నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించే సాక్ష్యం పొందే రీతిగా ఉండాలి. అలాంటి అనుభవంలో ఉండాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాను.